హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా అంటే చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 7Gలోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం అండి. ఈ ఎక్సర్సైజ్ రావాలంటే మూడే ఫార్ములాస్ రావాలి. ఆ 3 ఫార్ములాస్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఆ టెక్నిక్ కూడా చెప్తాను. వీడియోని మనకు లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మంచి కామెంట్స్ ఇవ్వండి. ఎక్సర్సైజ్ నెంబర్ 7G, ఇంటిగ్రేట్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. సో చూడండి, ఇంటిగ్రల్ √4 - x² dx. దీన్ని ఏం రాయొచ్చండి మనం? ఇంటిగ్రల్ √2² - x² అని రాయొచ్చు dx. అంటే మనకి ఇప్పుడు ఇది ఏ ఫార్ములాలో ఉందంటే, సిన్స్ యాక్చువల్గా ఇక్కడ రాయాలి, మీరు ఇక్కడ రాయండి, నా ప్లేస్ లేదు కనుక ఇదంతా రాసింది ఇక్కడ రాయండి, ఓకేనా? ఇంటిగ్రల్ √A² - x² dx ఈజ్ ఈక్వల్ టు ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ x/2 రాయండి. ఇది రాసింది, ఇక్కడ ఏది ఉంటే అది రాసింది. ఇక్కడ మనకి ఏది ఇస్తే రాయండి, x/2 తర్వాత ఇక్కడ ఏది ఉంటే అది రాసింది. A² - x² ప్లస్ A² రాయండి. A² - x² అయినా, x² + A² అయినా, ప్లస్ A² రాయండి. ఒకవేళ x² - A² అనుకోండి, ఇక్కడ -A² రాయండి. ఇక్కడ 1 ఇంటిగ్రల్ 1/√1 - x² ఇన్వర్స్ సైన్. సో కనుక ఇది 1 అనుకుంటే ఇన్వర్స్ సైన్ అనమాట, అంటే ఇన్వర్స్ సైన్ x/a, ఇన్వర్స్ సైన్ x/a ప్లస్ c. ఇది ఫార్ములా. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయండి. x/2 √ ఇది రాసేయండి, 2² - x² ప్లస్ A² అంటే 2² అంతే కదా, A² అంటే ఇది A² ఇంటూ ఇన్వర్స్ సైన్ x/a, ఇన్వర్స్ సైన్ x/2 ప్లస్ c, అంతేనండి. సో x/2 ఇంటూ √ 2² అంటే ఎంత? 4 x² ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x/2 ప్లస్ c. ఇది దీని ఆన్సర్, అంతే, అయిపోయింది. సో ఇప్పుడు ఇది కూడా మనం సేమ్ ఇదే ఈజీగా రాయొచ్చు. ఎలా సార్? 4ని కామన్ తీయండి. 4 కామన్ తీస్తే ఏమవుతుంది మనకి? √4 కామన్ తీస్తే 1/4 - x² dx. చూడండి, 4తో మల్టిప్లై చేస్తే 4 × 1/4 1 వస్తుంది. 4 × x² - 4x² అంటే అది వస్తుంది. √4 అంటే ఎంత? 2. సో దీన్ని ఏం రాయొచ్చు మళ్ళీ? √4 × √1/4 - x² dx. √4 అంటే ఎంత? 2. అంటే దీన్ని ఏం రాయొచ్చు? 2 × √1/4 - x² dx. సో 2ని బయట తీసుకొచ్చండి. సో √1/4 మనం 1/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఏం రాయొచ్చు? 1/2 హోల్ స్క్వేర్ - x² dx. ఓకే, సో ఇప్పుడు మనం ఫార్ములాని యాస్టేజ్గా రాసేద్దాం. √A² - x² x/2 ఇంటూ √A² - x² A² - x² ప్లస్ A² 1/2 హోల్ స్క్వేర్ / A² ఇంటూ ఇన్వర్స్ సైన్ x/a ప్లస్ c. ఇది ఫార్ములా. సో ఇప్పుడు లోపల దాన్ని మనం సింప్లిఫై చేసిన తర్వాత 2తో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ x/2 ఇంటూ √1/4 - x². 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. దీన్ని 1/4/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ 2 పైకి వెళ్ళిపోద్ది 2x ప్లస్ c. ఇంకో స్టెప్ తర్వాత అప్పుడు 2తో మల్టిప్లై చేద్దాం, లేదంటే ఇప్పుడే 2తో మల్టిప్లై చేద్దాం. 2 ఇంటూ x/2
దీని రాయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4x² బై √4 ఉంటుంది. √4 అంటే 2. 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1/4/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ 2x ప్లస్ c. 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్. అప్పుడు మనకేమొస్తుంది x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4x² ప్లస్ 1/4 ఇంటూ ఇన్వర్స్ సైన్ 2x ప్లస్ c. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అన్నమాట. ఇదే ఫార్ములా. సో నాకు ప్లేస్ ఉంది, రాసేస్తాను. సిన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² మైనస్ x² dx ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ మళ్ళీ యాస్టీజ్ రాసేయండి a² మైనస్ x² ప్లస్ a²/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x బై a, sin x బై a ప్లస్ c. ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇంటిగ్రల్ √x² ప్లస్ 4x ప్లస్ 6 dx. మనం దీన్ని అయితే √x² ప్లస్ a² కానీ, లేదంటే √x² మైనస్ a² కానీ, లేదంటే √a² మైనస్ x²గా మనం మార్చాలి. ఇప్పుడు మనకి x² ఉంది కనుక x² ప్లస్ a² కానీ, x² మైనస్ a² కానీ మార్చడానికి అవకాశం ఉంది. ఇక్కడ a² మైనస్ x² రాదు, అంటే ఇన్వర్స్ సైన్ రాదు. అంటే మనకి x/2 ఇంటూ x/2 ఇంటూ x² ప్లస్ a² ప్లస్ a²/2 ఇంటూ a²/2 ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్యులస్ x ప్లస్ √x² ప్లస్ a² కానీ, లేదంటే x/2 ఇంటూ √x² మైనస్ a² మైనస్ a²/2 ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ x² మైనస్ a² కానీ వస్తుంది. చెప్తాను లాజిక్ ఏంటి చెప్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ x², ఈ 4xని a² ప్లస్ 2ab ప్లస్ b²గా రాద్దాం. సో 2ab రాయొచ్చు. ఎలాగా 2a అంటే x, ఇంకెంత ఉంది 4xలో 2 2 4 కదా, అంటే ఇంకో 2 ఉంటుంది. అంటే a² ప్లస్ 2ab, a² ప్లస్ 2ab అంటే b² లేదు. 2² యాడ్ చేయండి, 2² సబ్ట్రాక్షన్ చేయండి. అప్పుడు 2² పోతే ఇదే వస్తుంది. ఇంకేముంది ప్లస్ 6 ఉంది. సో ప్లస్ 6 రాయండి. అంటే ఏం చేశాను నేను, a ప్లస్ b హోల్ స్క్వేర్ని సెట్ చేశాను ఇంటూ dx. చూడండి a² ప్లస్ దీన్ని 2abగా రాశాను. 2a అంటే x, మరి ఇంకా 2 2 4 కదా, అంటే ఇంకో 2 రాశాను. 2ab అయిపోయింది. అంటే 4xని 2ab రాశాను. a² ప్లస్ 2ab ప్లస్ b² కావాలి. అంటే ఈ 2ని 2² యాడ్ చేశాను, సబ్ట్రాక్షన్ చేశాను. ఈ రెండు క్యాన్సిల్ అయితే ప్లస్ 6 ఉంటాయి కనుక యాస్టీజ్కి ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. x ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఇంకేముంది మనకి ఇక్కడ 6 మైనస్ 4 ప్లస్ 6 మైనస్ 4 dx. అంటే 6 ముందు రాసుకున్నాను, 4 అటు సైడ్ రాసుకున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 dx. ఇప్పుడు 2ని ఏం రాస్తానంటే √2 హోల్ స్క్వేర్ రాస్తాను. చూడండి ఇప్పుడు మనకి x² ప్లస్ a² ఫామ్లో వచ్చింది. సిన్స్ నేను దీని పక్కన రాస్తాను, కానీ మీరు ఈ రాసిన తర్వాత దీని కింద రాయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ a² dx. ఇది ఉంటే ఏదైనా సరే ఫస్ట్ x/2 వస్తుందండి. x/2 ఇంటూ అది రాసింది, ఏది ఇస్తే అది రాసింది. x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ a². ఇక్కడ ప్లస్ ఉంది కనుక మనకి ప్లస్ a²/2 వస్తుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ a²/2 వస్తుంది. లాగ్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్, అది మైనస్ అయినా ప్లస్ అయినా x ప్లస్ వస్తుంది. సో ఇక్కడ ఏది ఉంటే అది వచ్చేస్తుంది ఇక్కడ. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ a² ప్లస్ c. ఇది ఫార్మ్ అనమాట. ఓకేనా, చాలా ఈజీ అండి, అసలు మనం మర్చిపోవస్తుంది, అంత ఈజీ అన్నమాట. x/2, x అంటే ఏంటి ఇక్కడ x ప్లస్ 2. సో కనుక x ప్లస్ 2/2, x/2 ఇంటూ ఇది యాస్టీజ్గా రాసింది స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ √2 హోల్ స్క్వేర్ ప్లస్ a²/2. a² అంటే అదే రాసింది, a²/2 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్
ఎక్స్ అంటే ఎంత x+2 x+2 ప్లస్ రూట్ ఓవర్ యాష్ కదా రాసింది రూట్ ఓవర్ x+2 హోల్ స్క్వేర్ ప్లస్ √2² ప్లస్ సి సేమ్ యాస్టీస్గా ఫార్ములా రాస్తాను x+2/2 ఇంటూ √2 చూడండి మనం ఇది ఇలా రాసాం దీన్ని ఇలా రాయొచ్చు దీన్ని ఇలా రాయొచ్చు దీన్ని ఇలా రాయొచ్చు అంటే దీన్ని ఓవరాల్గా ఇలా రాయొచ్చు అంటే అది వాడు ఏదేది ఇచ్చాడో అది రాసేయచ్చు x² + 4x + 6 స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ 2 క్యాన్సిల్ ప్లస్ లాగ్ మాడ్యులస్ ఆఫ్ x+2 ప్లస్ √2 వాడు ఏది ఇచ్చాడో అది రాసేయండి ఎందుకంటే ఇది అది ఒకటే x² + 4x + 6 ప్లస్ సి ఇది ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్ ఆన్సర్ అండి సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాము సో 4th ప్రాబ్లం సేమ్ అండి ఏమి మారదు సో ఇక్కడ మనకి ఇందాక 6 ఇచ్చాడు ఇప్పుడు 1 ఇచ్చాడు అంతే అంటే ఏంటి x² + 2ab + b² 2² యాడ్ చేస్తాము సబ్ట్రాక్షన్ చేస్తాము ఇంకేముంది +1 ఉంది ఆ +1 రాసేయండి ఓకేనా ఇప్పుడు దీని అంతటినీ a + b హోల్ స్క్వేర్ రాయొచ్చు అంటే 1 - 4 లేదంటే -4 + 1 -4 + 1 4లో 1 తీస్తే ఎంత మనకి 3 -3 సో -3 అని రాయొచ్చు √3 హోల్ స్క్వేర్ రాయొచ్చు √3 హోల్ స్క్వేర్ రాయొచ్చు ఇక్కడ మనకి ఏమొచ్చింది a² - x² అంటే ఇక్కడ మైనస్ వచ్చింది ఫార్ములా అంటే ఇది యాస్టీస్గా వస్తుందండి కాకపోతే ఇక్కడ మైనస్ పెట్టాలి అంతే ఇంకేం లేదు మిగతాదంతా సేమ్ అంటే ప్లస్కి మైనస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఒకటేనండి ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ మైనస్ మిగతాదంతా సేమ్ ఇక్కడ కూడా మైనస్ వస్తుంది ఎందుకంటే అది ఏదైతే ఇచ్చాడో అదే రాస్తాం మార్చాం అంతే సో ఫార్ములా అయిపోయింది కనుక ఇప్పుడు ఫార్ములా రూపంలో రాయండి x/2 ఇంటూ √2 సో సేమ్ యాస్టీస్గా రాసేయండి మైనస్ a²/2 సో √3² a²/2 ఇంటూ లాగ్ ఆఫ్ x ప్లస్ √2 ఇక్కడ -√3 హోల్ స్క్వేర్ వస్తుంది ఓకే అయిపోయింది సమ్ ఇంకేం లేదు దీని అంతా సాల్వ్ చేస్తే ఇది దీనికి ఈక్వల్ ఇది దీనికి ఈక్వల్ ఇది దీనికి ఈక్వల్ అంటే ఇక్కడ +1 వస్తుంది ఇంకా యాస్టీస్గా వస్తుంది ఇక్కడ మైనస్ వస్తుంది స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ సో 3/2 ఇంటూ లాగ్ ఆఫ్ ఇక్కడ +1 వస్తుంది అంతేనండి ఇంకేం లేదు జస్ట్ ఇక్కడ +1 ఇవ్వడం వల్ల మనకి మైనస్ వచ్చింది మైనస్ మనం ఎక్కడ మైనస్ అవుద్దో అక్కడ మైనస్ మనం పెట్టుకున్నాం అంతే చాలా ఈజీ మాట సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం √1 - 4x - x². ఇలా ఇస్తే మనకి ఎప్పుడైనా -x² ఉందంటే మొత్తం అంతా మైనస్ కామన్ తీయండి లాస్ట్ మళ్ళీ మల్టిప్లై చేద్దాం అదొక టెక్నిక్ మాట మైనస్ కామన్ తీస్తే x² + 4x - 1 dx సో -a² + 2ab సో a² + 2ab ఉంది ఇంకేం లేదు మనకి ఇంకేం లేదు a² + 2ab ఉంది ప్లస్ b² లేదు అంటే b అంటే 2 కదా ప్లస్ b² యాడ్ చేయండి -b² సబ్ట్రాక్షన్ చేయండి ఇంకా అక్కడ ఏం మిగిలిందో అది రాసింది -1 హోల్ dx సో దీని అంతటిని మనం ఏం రాయొచ్చు a + b హోల్ స్క్వేర్ రాయొచ్చు √- ఈ బ్రాకెట్ మార్చండి x + 2 హోల్ స్క్వేర్ ఇక్కడ -2² అంటే -4 -1 హోల్ dx (x + 2 హోల్ స్క్వేర్ -5 ఏం రాయొచ్చు -5 రాయొచ్చు ఇప్పుడు ఈ మైనస్తో మల్టిప్లై చేసేయండి (5 - x + 2 హోల్ స్క్వేర్ dx సో ఇప్పుడు ఈ 5 ఏం రాయొచ్చు మనం √5 హోల్ స్క్వేర్ రాయొచ్చు √5 హోల్ స్క్వేర్ -x + 2 హోల్ స్క్వేర్ dx ఇప్పుడు దీన్ని రాసేద్దాం ఫార్ములా తర్వాత రాద్దాం a² - x² అంటే ఇన్వర్స్ సైన్ వస్తుంది సేమ్ అట x/2 ఇక్కడ x అంటే ఎంత x + 2/2 x/2 ఇంటూ
యాస్టీజ్గా ఇది రాసింది. చెప్పాను కదా x/2 ఇది యాస్టీజ్గా రాసింది, ఏం మార్చొద్దు. స్క్వేర్ రూట్ ఆఫ్ √5² మైనస్ x+2 హోల్ స్క్వేర్ ప్లస్ a²/2 ప్లస్ a² అంటే √5 √5² a²/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x అంటే x+2 ఇన్వర్స్ సైన్ x/a √5 a అంటే √5 ప్లస్ సి ఇప్పుడు చూడండి ఫైనల్ ఆన్సర్ x+2/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేంటి, ఇదే కదా ఇచ్చింది కదా రాసింది 1 - 4x - x² స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ ప్లస్ 5/2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x+2/√5 ప్లస్ సి. ఇది మనకి ఆన్సర్. మన టెక్స్ట్ బుక్లో చిన్న మిస్టేక్ ఉంది, కానీ ఇది మనకి ఎక్సెల్ ఆన్సర్. సో కావాలని మీరు చెక్ చేసుకోండి, అంతా కూడా ఎక్కడ మిస్టేక్ ఉండదు. ఫార్ములా రాద్దాం. సిన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² - x² dx ఈజ్ ఈక్వల్ టు x/2 రాయండి, యాస్టీజ్గా రాసింది ఇది, ప్లస్ a²/2 రాయండి, ఇన్వర్స్ సైన్ రాసింది, ఇన్వర్స్ సైన్ x/a ప్లస్ సి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 6th ప్రాబ్లంకి వెళ్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ x² + 4x - 5 dx. సో చాలా ఈజీ అండి. 4x ఎప్పుడైతే ఉందో మనకు ఆ సమ్ చాలా ఈజీ మాట. దీన్ని ఏం రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ a² + 2ab సో ప్లస్ b² అంటే 2² యాడ్ చేయాలి, 2² సబ్ట్రాక్షన్ చేయాలి, -5 -5 ఉంది కనుక -5 రాయాలి dx. దీని అంతా నేను రాయొచ్చు, మనం a + b హోల్ స్క్వేర్ రాయొచ్చు, అంటే x+2 హోల్ స్క్వేర్, 2² అంటే 4 -5 dx. స్క్వేర్ రూట్ ఆఫ్ x+2 హోల్ స్క్వేర్ -9. సో -4 -5 -9 రాయొచ్చండి. స్క్వేర్ రూట్ ఆఫ్ x+2 హోల్ స్క్వేర్ -3², 9 ఏం రాయొచ్చు, 3² రాయొచ్చు. సో ఫార్ములా అప్లై చేయండి, x² - a². ఫస్ట్ ఆఫ్ ఆల్ x/2 ఇంటూ ఇది యాస్టీజ్గా రాసేయండి, మైనస్ ఉంది కదా, -a²/2 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ x అంటే x+2 x మైనస్, ఇక్కడ మనకు ప్లస్ వస్తుందండి, ఇక్కడ ఒకటే మైనస్ వస్తుంది, మిగతాదంతా సేమ్. x ప్లస్ ఇది యాస్టీజ్గా రాసేయండి, -3² ప్లస్ సి x+2/2 ఇంటూ ఇది యాస్టీజ్గా రాసింది, నేను ఇచ్చేది రాసింది x² + 4x - 5. ఇక్కడ ఏ అంటే ఎంత మనకి 3 కదా, సో 3². సో 3²/2, 3² అంటే ఎంత 9, సో 9/2 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ వాడు ఇచ్చిన యాస్టీజ్గా రాసేయండి x² + 4x - 5 ప్లస్ సి. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్, చాలా ఈజీగా వచ్చిందండి. సో ఫార్ములా రాసింది, సిన్స్ ఇంటిగ్రల్ √x² - a² dx ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ ఇది రాసిలా, x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x² - a². మైనస్ ఉంది కనుక మనకి -a²/2 వస్తుంది, లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఇక్కడ మనకు ప్లస్ x + √x² - a² ప్లస్ సి. ఇది ఫార్ములా అన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 7th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఎప్పుడైనా x² మైనస్ ఉందంటే ఫస్ట్ మైనస్ కామన్ తీసి సమ్ చేసాను, లాస్ట్లో మైనస్ మల్టిప్లై చేశాను, అది ఈజీ మెథడ్ అనమాట. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ కామన్ తీస్తే x² - 3x
minus 1 dx. Integral square root of minus common తీసాను a square minus 2ab minus 2ab. చూడండి 2 క్యాన్సిల్ చేస్తే 3 into x 3x minus 3x వస్తుంది. అంటే a స్క్వేర్ మైనస్ 2ab, ఎందుకంటే మైనస్ x ఉంది కనుక మైనస్ 2ab వస్తుంది. మైనస్ 2ab ప్లస్ b స్క్వేర్ అంటే ఏం చేయాలి, ఈ 3/2ని యాడ్ చేయాలి, మళ్ళీ ఈ 3/2 హోల్ స్క్వేర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇంకేం మిగిలిపోయింది, -1 మిగిలిపోయింది. సో -1 రాసేయండి హోల్ dx బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి, దీని అంతా నేను రాయొచ్చు, మనం a మైనస్ b హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఆఫ్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్, x మైనస్ 3/2 హోల్ స్క్వేర్. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4 -1 హోల్ dx. So square root of minus of bracket open x minus 3/2 whole square minus -9 minus 1/4 dx. 4 1s are 4. So -9 4 1s are 4 minus 4/4. Square root of minus of x minus 3/2 whole square minus 13/4 dx. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 13/4 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్ dx. ఈ 13/4 ఏం రాయొచ్చు, √13/4 హోల్ స్క్వేర్ రాయొచ్చు, √13/4 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్, దీన్ని ఏం రాయొచ్చు మనం, √13/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు, √13/2 హోల్ స్క్వేర్, √13/2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 13 వస్తుంది, 2 స్క్వేర్ అంటే 4, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్ dx. a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, సో a స్క్వేర్ మైనస్ √a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ తెలుసు కదా మనకి, ac అండి. x/2, x అంటే ఏంటి, x మైనస్ 3/2, x/2 ఇంటూ ఇది యాస్టీజ్గా రాసింది. సో √13/2 హోల్ స్క్వేర్ మైనస్ x మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2, a స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ సైన్ x బై a, ఇన్వర్స్ సైన్ x బై a, a అంటే √13/2 ప్లస్ c. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి బాగా. 2 into x 2x మైనస్ 3/2 into 2 4 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ వాడేమి ఇచ్చాడో అది రాసిండి, ఎందుకంటే సో ఇది దీనికి ఈక్వల్, 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 ఇది దీనికి ఈక్వల్ అంటే వాడే ఇచ్చాడు అది రాసేయండి. 1 ప్లస్ 3x మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది √13 స్క్వేర్ అంటే 13/4, 4 2s are 8, 13/8 ఇన్వర్స్ సైన్. దీని రాయొచ్చు మనం 2x మైనస్ 3/2 క్యాన్సిల్ అయిపోయి బై √13 వస్తుంది ప్లస్ c. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అనమాట. ఓకేనా, మనం ఏం వాడామో ఆ ఫార్ములా రాసేద్దాం. సిన్స్ √a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ dx ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ యాస్టీజ్గా రాసేయండి a స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ బై 2 ఇంటూ ఇన్వర్స్ అని రాసేయండి x బై రాసేయండి ప్లస్ c. ఇంతేనండి. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 8th ప్రాబ్లంకి వెళ్దాం. సో ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 3x dx.
దీన్ని మనం ఇలా రాద్దాం, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఏంటి, ఈ 3xని 2x ఇంటూ 3/2 రాశాను, 2 క్యాన్సిల్ అయితే 3x వస్తుంది. ఇప్పుడు మనం ఏం రాయాలి, 3/2 హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ కావాలంటే b స్క్వేర్ ఉండాలి, b స్క్వేర్ లేదు. మరి అది ఎలా వచ్చింది, నేను యాడ్ చేశాను, మరి సబ్ట్రాక్షన్ చేయాలి కదా, మైనస్ 3/2 హోల్ స్క్వేర్ dx. దీని అంతటి మనం ఏం రాయొచ్చు, x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ dx. చూడండి, ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఫార్ములా వస్తుంది. ఇప్పుడు ఏం రాయొచ్చు దీన్ని, x/2, x అంటే x ప్లస్ 3/2/2, x/2 ఇంటూ యాస్టీజ్గా రాసింది, దీన్ని ఏం మార్చొద్దు. మైనస్ ఉంది కదా అంటే మైనస్ a²/2, ఏ స్క్వేర్ అంటే ఇది a²/2 log మాడ్యులస్ ఆఫ్ x అంటే ఏంటి, x ప్లస్ 3/2 ప్లస్, ఎప్పుడైనా సరే ఇది ప్లస్ వస్తుంది, అది మైనస్ అయినా ప్లస్ అయినా యాస్టీజ్గా రాసేయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్ మైనస్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ c. అయిపోయింది. ఇంకొక స్టెప్, 2 ఇంటూ x 2x ప్లస్ 3 2 2 4 అంటే ఏమొస్తుంది మనకి, 2x ప్లస్ 3/4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్, ఇది దీనికి ఈక్వల్ అంటే x² ప్లస్ 3x. 3 స్క్వేర్ అంటే 9, 2 స్క్వేర్ అంటే 4, 4 2 8 అంటే మైనస్ 9/8 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ 3/2 ప్లస్ వాడు ఇచ్చాడు, అది రాసండి, ఏం ఇచ్చాడు, x² ప్లస్ 3x ప్లస్ c. ఇది మనకి ఎగ్జాక్ట్గా టెక్స్ట్ బుక్ ఆన్సర్ అండి. ఇప్పుడు దీని ఫార్ములా రాద్దాం, సిన్స్ ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ x² మైనస్ a² dx. ఏం చెప్పాను, x/2 రాసి దీన్ని రాసాను, x/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x² మైనస్ a². ఇక్కడ మైనస్ ఉంది కనుక మైనస్ a²/2 వస్తుంది. లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఏది ఉన్నా సరే x ప్లస్ రూట్ ఓవర్ x² మైనస్ a² ప్లస్ c. చాలా ఈజీ అండి ఫార్ములాస్. ఈ టెక్నిక్ యూజ్ చేస్తే మీరు నిద్రలో అయినా సరే ఈజీగా చెప్తారన్నమాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని ఇంకా లాస్ట్ ప్రాబ్లం 9th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 9th ప్రాబ్లంకి వెళ్దాం. లాస్ట్ ప్రాబ్లం, ఇంటిగ్రల్ రూట్ ఓవర్ 1 ప్లస్ x²/9 dx. ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది మనకి, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ x²/9 dx. సో దీని రాయొచ్చు మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ x²/3 రాయొచ్చు dx. రూట్ 9 అంటే 3. ఇప్పుడు 1/3ని బయట తీసుకొచ్చాను, 1/3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 9ని 3² రాయొచ్చు, 3² ప్లస్ x² dx. సో 1/3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ రివర్స్ రాయండి, x² ప్లస్ 3², x² ప్లస్ a² ఫార్ములా సేమ్ ఈజీ. 1/3 ఇంటూ x/2 ఇంటూ యాస్టీజ్గా రాసేయండి ప్లస్ a²/2 లాగ్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ యాస్టీజ్గా రాసేయండి ప్లస్ c. ఇప్పుడు ఈ 1/3తో మల్టిప్లై చేయండి, 1 ఇంటూ x 3 2 6, x/6 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ x² ప్లస్ 9. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 3 క్యాన్సిల్ అయితే ఇంకొక 3 ఉంటుందండి. సో 3/2 ఇంటూ లాగ్ మాడ్యులస్ ఆఫ్ x ప్లస్ రూట్ ఓవర్ x² ప్లస్ 9 ప్లస్ c. ఇది మనకి టెక్స్ట్ బుక్ ఆన్సర్ అన్నమాట. సో ఇప్పుడు దీని ఫార్ములా రాసుకుందాం, అయిపోద్ది. సిన్స్ ఇంటిగ్రల్ x² ప్లస్ a² dx ఈజ్ ఈక్వల్ టు x/2 ఇంటూ యాస్టీజ్గా రాసాను x² ప్లస్ a² ప్లస్ a²/2
లాగ్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ యాసిడ్గా రాసింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి. సో ఇది టెక్స్ట్ బుక్ ఆన్సర్ మాట ఇది కూడా. సో ఇదండి. సో మనకి ఎక్సర్సైజ్ నెంబర్ 7G బృందావన్ కాలనీ. సో గుర్తుందా? సో అలాగే 7G మాట. సో 7Gలో మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్. సో జస్ట్ ఒక అరగంట లోపు నేను చెప్పాను అనుకుంటున్నాను. సో చాలా అంటే చాలా ఈజీగా. సో మీకు కూడా అలాగే అనిపిస్తే ఎస్ఎస్ సూపర్ స్టార్ మాల్యూస్ ఎక్సలెంట్ ఎక్స్ట్రాడనరీ టైప్ చేయండి. అదేవిధంగా మీ యొక్క పేరు, మీ యొక్క కాలేజ్ పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క ఊరి పేరు కూడా రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.